మెకనైజ్డ్ బోట్ 83 ఇప్పుడు ఎక్కడ ఇది ఫిషరీస్ కార్పొరేషన్ తో పాటు ఇండియన్ నేవీ అలాగే కోస్ట్ గార్డ్ కూడా దీని గురించి గాలిస్తున్నారు. జూలై 1వ తేదీన విశాఖ హార్బర్ నుంచి దాదాపు 7గురితో అంటే 6గురు మత్స్యకారులు, ఒక బోట్ యజమానితో ఒక డ్రైవర్, వీరందరితో పాటు ఈ MV8 ఏదైతే కోస్ట్ గార్డ్ కి సంబంధించిన అంశాల నుంచి మనకు తెలిసిన సమాచారం బట్టి దీని గురించి ఇప్పుడు ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 7గురు వ్యక్తులతో వెళ్ళిన ఈ మత్స్యకారుల బోటు శనివారం మధ్యాహ్నానికి చేరుకోవాల్సి ఉంది. అయితే అందులో ఎవరైతే యజమాని డ్రైవర్ గా ఉన్నారో చిన్న భార్య మధ్యాహ్నం అంటే శనివారం దాదాపు 2:35 ఫోన్ మాట్లాడారు. మరి కాసేపట్లో వారు వస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి ఆ బోటు ఆచూకీ లేని పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా దీని గురించి గాలిస్తున్నారు. ఈ దశలో చూసుకుంటే ప్రస్తుతానికి 83 ఏదైతే బోటు ఉందో ఆ బోటు విశాఖ నుంచి 1వ తేదీన బయలుదేరింది. నిజానికి శనివారం అంటే 4వ తేదీ మధ్యాహ్నానికి చేరుకోవాల్సింది. అంటే సహజంగా 1-2 గంటలు ఆలస్యంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య చేరుకోవాల్సింది, కానీ అది చేరుకోలేదు. అయితే భార్య అలాగే ఇతర సభ్యులతో మాట్లాడిన చిన్న ప్రస్తుతానికి సురక్షితంగా కోస్ట్ గార్డ్ సేవ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ బోటు ఎక్కడ అనే అంశంపై చాలా కీలకంగా కొనసాగుతుంది. అయితే అందులో సహజంగా ఇటీవల కాలంలో ట్రాన్స్పాండర్లు అని ఒక రకమైన సాంకేతిక అంశాలను ఫిషరీస్ కార్పొరేషన్ అన్ని బోట్ల యజమానులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దాని ట్రాన్స్పాండర్ ఆన్ చేయకపోవడం వల్ల దాని ఆచూకీ ఎక్కడ ఉంది అనే అంశాన్ని గమనించకపోవడం, దాని ఆచూకీ లభించలేదు. అయితే ప్రస్తుతానికి కోస్ట్ గార్డ్ అధికారులు విశాఖ నుంచి సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ నుంచి దీని ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బోటు ఏదైతే అల్పపీడనం కారణంగా సముద్రపు అలల తాకిడి గడిచిన 2 రోజులుగా చాలా అధికంగా ఉంది. ఈ దశలో వీరు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై ఉంటారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి చిన్న లభించినప్పుడు కూడా అతను ఒక షాక్ లో ఉన్నారు, అతను మాట్లాడలేదని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న సమాచారం బట్టి సహజంగా చూసుకుంటే సముద్రపు వేటకు 2 మార్గాలుగా వెళ్తారు. ఒకవైపు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వైపు వెళ్తుంటారు, కొన్నిసార్లు చూసుకుంటే ఇటు చూసుకుంటే గంగవరం పోర్ట్ వైపు కూడా వెళ్తుంటారు. అయితే దాదాపుగా ఒక 30 నాటికల్ మైళ్ళ దూరంలో దీనికి సముద్రానికి సంబంధించిన చేపల వేట జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి విశాఖ నగరానికి గంగవరం పోర్ట్ దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిషరీస్ కార్పొరేషన్ అధికారులు అలాగే బోటు యజమానులు మత్స్యకారుల అంచనాలు బట్టి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం గురి అయ్యే అవకాశం ఉంది. విశాఖ నగరానికి అలాగే గంగవరం పోర్టుకి దక్షిణ దిశలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. నిజంగా బోటు మునిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఏ రకంగా నిజంగా మునిగిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సిందే. అయితే ఇప్పుడు చిన్న సురక్షితంగా ఉన్నప్పుడు కూడా అతను షాప్ లో ఉండడంతో వివరాలు తెలియని పరిస్థితి. అయితే మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇక్కడ హోంమంత్రి అనిత, అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చూసుకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్, అలాగే ఈ ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది భోగాపురానికి చెందిన వారు కావడంతో అక్కడ ఎమ్మెల్యే లోకం మాధవి కూడా సీఎం కార్యాలయంతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు JDBC సమాచారం బట్టి ప్రస్తుతానికి హెలికాప్టర్లు అలాగే కోస్ట్ గార్డ్ నేవీకి సంబంధించిన నౌకల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దశలో అవసరమైతే చాపర్లు కూడా వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ బోటు ఎక్కడ ఉంది అనే అంశం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా వీరు ఎవరైతే చిన్న మాదిరిగా మిగతా వారు కూడా సురక్షితంగా బయటపడాలనే ఆకాంక్ష కూడా వ్యక్తం అవుతుంది. ఈ దశలో వారు ఎక్కడైనా సహజంగా చూసుకుంటే ఇప్పుడు గంగవరం దగ్గర ప్రమాదం జరుగుతున్న దశలో దానికి కొంత దూరం వెళ్ళినట్లయితే పూడిమడక తీరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ఈదుకుంటూ కూడా కొందరు తీరానికి చేరుకునే అవకాశం ఉండదు. ఇప్పుడు మత్స్యకారులే సొంతంగా కొన్ని బోట్లను పంపారు. వారి సాయంతో కూడా ఎక్కడైనా తీరంలో వారు చిక్కుకున్నారా, ఆ గాయాలతో కానీ లేకపోతే అస్వస్థత నేపథ్యాన తీరంలో ఉంటే వారిని కాపాడే ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు బోటు యజమానులు అలాగే బోటుకు సంబంధించిన కొందరు మత్స్యకారులు కూడా విశాఖ హార్బర్ నుంచి బయలుదేరిన పరిస్థితి. మొత్తానికి బోటు ఆచూకీ లభించడంతో పాటు బోట్లో ఇంకా ప్రయాణించిన 6గురు వ్యక్తులు ఎక్కడ ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దాన్ని కనుగొనే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. మెకనైజ్డ్ బోట్ 83 ఇప్పుడు ఎక్కడ ఇది ఫిషరీస్ కార్పొరేషన్ తో పాటు ఇండియన్ నేవీ అలాగే కోస్ట్ గార్డ్ కూడా దీని గురించి గాలిస్తున్నారు. జూలై 1వ తేదీన విశాఖ హార్బర్ నుంచి దాదాపు 7గురితో అంటే 6గురు మత్స్యకారులు, ఒక బోటు యజమానితో ఒక డ్రైవర్, వీరందరితో పాటు ఈ MV8 ఏదైతే కోస్ట్ గార్డ్ కి సంబంధించిన అంశాల నుంచి మనకు తెలిసిన సమాచారం బట్టి దీని గురించి ఇప్పుడు ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి 7గురు వ్యక్తులతో వెళ్ళిన ఈ మత్స్యకారుల బోటు శనివారం మధ్యాహ్నానికి చేరుకోవాల్సి ఉంది. అయితే
అందులో ఎవరైతే యజమాని డ్రైవర్ గా ఉన్నారో చిన్న భార్య మధ్యాహ్నం అంటే శనివారం దాదాపు 2:35 ఫోన్ మాట్లాడారు. మరి కాసేపట్లో వారు వస్తామని చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత నుంచి ఆ ఓటు ఆచూకీ లేని పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం నుంచి కూడా దీని గురించి గాలిస్తున్నారు. ఈ దశలో చూసుకుంటే ప్రస్తుతానికి 83 ఏదైతే ఓటు ఉందో ఆ ఓటు విశాఖ నుంచి 1వ తేదీన బయలుదేరింది. నిజానికి శనివారం అంటే 4వ తేదీ మధ్యాహ్నానికి చేరుకోవాల్సింది. అంటే సహజంగా 1-2 గంటలు ఆలస్యంగా ఉంటుంది. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల మధ్య చేరుకోవాల్సింది, కానీ అది చేరుకోలేదు. అయితే భార్య అలాగే ఇతర సభ్యులతో మాట్లాడిన చిన్న ప్రస్తుతానికి సురక్షితంగా కోస్ట్ గార్డ్ సేవ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ పోటీ ఎక్కడ అనే అంశంపై చాలా కీలకంగా కొనసాగుతుంది. అయితే అందులో సహజంగా ఇటీవల కాలంలో ట్రాన్స్పాండర్లు అని ఒక రకమైన సాంకేతిక అంశాలను ఫిషరీస్ కార్పొరేషన్ అన్ని పోటీ యజమానులకు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు దాని ట్రాన్స్పాండర్ ఆన్ చేయకపోవడం వల్ల దాని ఆచూకీ ఎక్కడ ఉంది అనే అంశాన్ని గమనించకపోవడం, దాని ఆచూకీ లభించలేదు. అయితే ప్రస్తుతానికి కోస్ట్ గార్డ్ అధికారులు విశాఖ నుంచి సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో కాకినాడ నుంచి దీని ఆచూకీ కనుగొనే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బోటు ఏదైతే అల్పపీడనం కారణంగా సముద్రపు అలల తాకిడి గడిచిన 2 రోజులుగా చాలా అధికంగా ఉంది. ఈ దశలో వీరు వస్తున్న క్రమంలో ప్రమాదానికి గురై ఉంటారా అన్న కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. ప్రస్తుతానికి చిన్న లభించినప్పుడు కూడా అతను ఒక షాక్ లో ఉన్నారు. అతను మాట్లాడలేదని మనకు తెలుస్తుంది. అయితే ఇప్పుడున్న సమాచారం బట్టి సహజంగా చూసుకుంటే సముద్రపు వేటకు 2 మార్గాలుగా వెళ్తారు. ఒకవైపు చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా వైపు వెళ్తుంటారు. కొన్నిసార్లు చూసుకుంటే ఇటు చూసుకుంటే గంగవరం పోర్ట్ వైపు కూడా వెళ్తుంటారు. అయితే దాదాపుగా ఒక 30 నాటికల్ మైళ్ళ దూరంలో దీనికి సముద్రానికి సంబంధించిన చేపల వేట జరుగుతుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి విశాఖ నగరానికి గంగవరం పోర్ట్ దాదాపుగా 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫిషరీస్ కార్పొరేషన్ అధికారులు అలాగే బోటు యజమానులు మత్స్యకారుల అంచనాలు బట్టి దాదాపుగా 10 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం గురి అయ్యే అవకాశం ఉంది. విశాఖ నగరానికి అలాగే గంగవరం పోర్టుకి దక్షిణ దిశలో ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. నిజంగా బోటు మునిగిపోయే అవకాశాలు కూడా ఉంటాయని తెలుస్తుంది. అయితే ఏ రకంగా నిజంగా మునిగిందా లేదా అన్నది ఇంకా స్పష్టత రావాల్సిందే. అయితే ఇప్పుడు చిన్న సురక్షితంగా ఉన్నప్పుడు కూడా అతను షాప్ లో ఉండడంతో వివరాలు తెలియని పరిస్థితుంది. అయితే మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఇక్కడ హోంమంత్రి అనిత, అట్లాగే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే చూసుకుంటే వంశీకృష్ణ శ్రీనివాస్, అలాగే ఈ ప్రమాదానికి గురైన వారిలో ఎక్కువ మంది భోగాపురానికి చెందిన వారు కావడంతో అక్కడ ఎమ్మెల్యే లోకం మాధవి కూడా సీఎం కార్యాలయంతో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు జేడీసీ సమాచారం బట్టి ప్రస్తుతానికి హెలికాప్టర్లు అలాగే కోస్ట్ గార్డ్ నేవీకి సంబంధించిన నౌకల ద్వారా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దశలో అవసరమైతే చాపర్లు కూడా వినియోగించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తానికి ఈ బోటు ఎక్కడ ఉంది అనే అంశం కనుగొనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. నిజంగా వీరు ఎవరైతే చిన్న మాదిరిగా మిగతా వారు కూడా సురక్షితంగా బయటపడాలనే ఆకాంక్ష కూడా వ్యక్తం అవుతుంది. ఈ దశలో వారు ఎక్కడైనా సహజంగా చూసుకుంటే ఇప్పుడు గంగవరం దగ్గర ప్రమాదం జరుగుతున్న దశలో దానికి కొంత దూరం వెళ్ళినట్లయితే పూడిమడక తీరం కూడా ఉంటుంది. కొన్నిసార్లు ప్రమాదాలు జరిగినప్పుడు ఈదుకుంటూ కూడా కొందరు తీరానికి చేరుకునే అవకాశం ఉండడంతో ఇప్పుడు మత్స్యకారులే సొంతంగా కొన్ని బోట్లను పంపారు. వారి సాయంతో కూడా ఎక్కడైనా తీరంలో వారు చిక్కుకున్నారా, ఆ గాయాలతో కానీ లేకపోతే అస్వస్థత నేపథ్యాన తీరంలో ఉంటే వారిని కాపాడే ప్రయత్నం చేసే క్రమంలో ఈరోజు బోటు యజమానులు అలాగే బోటుకు సంబంధించిన కొందరు మత్స్యకారులు కూడా విశాఖ హార్బర్ నుంచి బయలుదేరిన పరిస్థితి. మొత్తానికి బోటు ఆచూకీ లభించడంతో పాటు బోట్లో ఇంకా ప్రయాణించిన 6 వ్యక్తులు ఎక్కడ ఉన్నారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. దాన్ని కనుగొనే ప్రయత్నాలు మాత్రం ముమ్మరంగా కొనసాగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖ.